అందరికి నమస్తే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమంటే అది మాట్లాడేశారు. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడితే అది తప్పైతుంది. తప్పు ఎవరు మాట్లాడినా తప్పే కదా! తప్పు ఎవరు లైన్‌లో మాట్లాడకపోయినా తప్పే అయితది. ఏంది చూస్తున్నారు కదా! కౌశిక్ రెడ్డి రచ్చ, లేకపోతే కాంగ్రెసోళ్ళ రచ్చ. కేటీఆర్ మాట్లాడతాడు. కేటీఆర్ మాట్లాడంగానే చూసిండ్రా ఏం మాట్లాడుతుండు, అసహించుకుంటారు నేను, ఈయనకి ఎంత అహంకారం, ఈయన ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు, అన్ని బూతులే మాట్లాడుతున్నాడు అని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం లైనప్ చేస్తుంది. అవే బూతులు ఈయనకన్నా ముందు రేవంత్ రెడ్డి మాట్లాడితే అవి సుప్రభాతం లాగా వినిపిస్తుంది. అవి పేపర్లో రాయరు, అవి జనాలకు తెలియద్దు. ఆయన మాట్లాడే బూతులు రాయొద్దు. సరే, పేపర్లు అంటే తెలుసుగా మీకు, కాబట్టి పేపర్ల గురించి మనం మాట్లాడదు. కానీ మాట్లాడే లీడర్లు కూడా చూస్తున్న జనం కూడా ఈయన మాట్లాడిన తప్పైనప్పుడు ఇవే మాటలు ఈయన మాట్లాడితే ఈయన తప్పే. ఈయన మాట్లాడిన మాటలు ఈయన మాట్లాడితే ఈయనది కరెక్ట్ ఎట్లయితుంది, ఈయన తప్పెట్లయితుంది. కౌశిక్ రెడ్డి మాట్లాడిన 2 పాయింట్లు ఉన్నాయి. ఆ 2 పాయింట్లు మీద ఈ లొల్లి అయింది. మొత్తం లొల్లి, పంచాయతీ, పోలీసులు అంతా రచ్చరచ్చ అయింది. అసలు ఏంది తప్పు ఏది కరెక్టు మనం జడ్జిలం కాదు, కానీ మనుషులకైతే అర్థమవుతుంది, మనకైతే అర్థమవుతుంది కదా. దాని మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నుంచి బూతులే మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి కాకముందు ఆయన బూతులు మాట్లాడితే ఓకే, ప్రతిపక్షంలో ఉన్నారు కదా మాట్లాడుతున్నారు, అవేం పెద్దగా ఎవరికి తప్పుగా కూడా అనిపించలేదు ఎందుకో. అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ విలువిచ్చిండా? కేసీఆర్ నువ్వు ఆడు వీడి కానీ దిగలే. అప్పుడు ఏంటంటే కేసీఆర్ మీద జనం కూడా కోపంతో ఉన్నారు, 10 సంవత్సరాలు గవర్నమెంట్ కాబట్టి ఈయన మాట్లాడిన సుప్రభాతం నాకు వినిపించినాయి అందరికీ, మనకు. సరే, మాట్లాడుతున్నారు కదా. అసలు ఇంకా కొంతమంది అయితే బాగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి సూపర్. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వీళ్ళు వచ్చేసిండ్రు, వీళ్ళు మాట్లాడితే తప్పు. ఇప్పుడు మొన్న జరిగిన ఇష్యూ చూడండి. కొల్లాపూర్లో రేవంత్ రెడ్డి ఏమేమి మాట్లాడినా మీకు తెలుసు కదా, అన్నీ మాట్లాడేసిండు. ఢిల్లీలో చిచ్చాట్లో ఏం మాట్లాడినా మీకు తెలుసు కదా, వాడు వీడి నుంచి కిందికి దిగకుండా మాట్లాడేసిండు ఢిల్లీ చిచ్చాట్లో. దానికి రెచ్చిపోయి కేటీఆర్ మాట్లాడాడు. అవి బేస్ చేసుకుని రెచ్చిపోయింది కేటీఆర్ రెచ్చిపోయి ఆయన మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళంతా లైన్ కట్టేసి కాంగ్రెస్ సోషల్ మీడియా, కాంగ్రెస్ అసలు మీడియా, కాంగ్రెస్ ఉత్త మీడియా, కాంగ్రెస్ రొచ్చు మీడియా, కాంగ్రెస్ డబ్బులు ఇచ్చే మీడియా, కాంగ్రెస్ పెయిడ్ మీడియా అంతా చూసిండ్రా ఈయన అహంకారం తగ్గలే, చూసిండ్రా ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడు, బూతులు ఎట్లా మాట్లాడుతున్నాడు, వీళ్ళ బలుపు తగ్గలే. ఈయనకన్నా ముందు రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇప్పుడు ఈయనకు బల్బు అయితే ఆయనది బల్బే కావాలి, ఆయన తప్పు అయితే ఈయన తప్పే కావాలి. నా ఉద్దేశంలో ఇద్దరిది తప్పే. మీరు పొలిటికల్లో ఉన్నారంటే 10 మంది మీ దిక్కు చూస్తారు, 10 మంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చూస్తారు. అరే మా కేటీఆర్ ఇట్లుండడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, మా సీఎం ఇట్లుండని ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్లో మాట్లాడే చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఏదో మేము కాంగ్రెస్లో ఉన్నాం కాబట్టి మేము కేటీఆర్ని తిట్టాలి కాబట్టి కేటీఆర్ బూతులు మాట్లాడుతున్నా అనాలి అని మాట్లాడమే తప్ప రేవంత్ రెడ్డి బూతులు వాళ్ళు ఏమైనా సమర్థిస్తారా? రేవంత్ రెడ్డి బూతులు అన్న వాళ్ళకి ఏమన్నా లాలిపాటలాగా వినిపిస్తున్నాయా? వాళ్ళకి ఏమన్నా? ఇద్దరు అవే మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఒక 3-4 డేస్ నుంచి కంట్రోల్ అయ్యండి, అవేం మాట్లాడతలేడు. ఎవరు చెప్పినట్టున్నారు నేను బూతులు మాట్లాడకు, రేవంత్ రెడ్డి బూతుల మీద జనం ఆల్రెడీ అసహించుకుంటున్నారు, మీరు ఆయనలోకి పోద్దని ఆయనకి ఎవరో చెప్పినో ఏమో, ఆయన మాట్లాడతలేడు. ఒక 2-3 రోజులకి నేను అబ్జర్వేషన్ చేస్తున్నా. ఆ దళిత ఆత్మగౌరవ సభ అయినా లేదా బీఆర్ఎస్పీ శిక్షణ తరగతులైనా సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు, అదే మాట్లాడాలి. ఈ ఎన్ని మాట్లాడినా రేవంత్ రెడ్డి కంట్రోల్ తప్పుతాడు. రేవంత్ రెడ్డి కంట్రోల్లో ఉండడం అనేది క్లియర్, అది ఆయనకు వెనుతో విన్న విద్య. మరి దాని మీద కూడా మాట్లాడాల్సి వస్తుంది. వీళ్ళే ఈ లైన్ కట్టి మాట్లాడిన వాళ్ళే మాట్లాడాలి. మీడియా కనబడదు. మీడియా రేవంత్ రెడ్డి ఏం ఆ మీడియాని తిట్టినా సరే రేవంత్ రెడ్డి లాస్ట్కి చూలే ప్రెస్ క్లబ్ నైనా ఎన్ని మాటలు అన్నాడు, పబ్ అన్నాడు, క్లబ్ అన్నాడు. ఈడ పబ్లకు పర్మిషన్ ఇచ్చింది ఈ గవర్నమెంట్ సంవత్సరంలో 17-18 పబ్లకు పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇవ్వచ్చు కానీ పబ్బులు మనకు పడదు అనొచ్చు, మళ్ళీ క్లబ్ను పబ్బుతో మార్చవచ్చు. మా జర్నలిస్ట్ ఎవరు స్పందించలే, మీడియాకు అవసరం లేదు అవన్నీ కూడా. మీడియాకి ఎంతసేపటికి ఇక్కడ తెలంగాణలో 2 రకాల రాజకీయాలు నడుస్తున్నాయి, 2 రకాల. కేసీఆర్ అనుకూలం, కేసీఆర్ వ్యతిరేకం రాజకీయం. నేను చెప్పేది మెయిన్ మీడియా కూడా కేసీఆర్ అనుకూలం, కేసీఆర్ వ్యతిరేకం. కేసీఆర్ అనుకూలం ఏం లేవు, ఇప్పుడంతా కేసీఆర్ వ్యతిరేకమే. ఇక కేసీఆర్ వ్యతిరేకమైన మీడియా రేవంత్ రెడ్డి తప్పులను చూపవు. రేవంత్ రెడ్డి తప్పులే చూపాలి. మీడియా అంటే పాలకుల తప్పులు అనేది చూపితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. పాలకుల తప్పులే చూపాలి.
ప్రతిపక్షాలు అంతకుముందు గవర్నమెంట్లో వీళ్ళు తప్పులు చేయలేదా అంటే అప్పుడు చేసిన తప్పులను అప్పుడు మీడియా ఎత్తి చూపించింది. నాలాంటి జర్నలిస్టులు అప్పుడు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన చాలా తప్పులను రోజు వ్యతిరేకించడం. ప్లస్ ఆ గవర్నమెంట్లో అవినీతి జరిగింది, ఆ గవర్నమెంట్లో అది జరిగింది, ఇది జరిగిందంటే అవన్నీ బయటపెట్టాల్సింది ఈ ప్రభుత్వమే. ప్రభుత్వం బయటపెడితేనే జనాలకు తెలుస్తుంది. అంతేగాని ఉత్తగా పేపర్లో వార్తలు రాయించి నలుగురు రిపోర్టర్లు పెట్టేసి మనకు మీడియా ఉంది, సోషల్ మీడియా ఉందని చెప్పేసి మాట్లాడించడం ద్వారా అది జనాలను తప్పుదో పట్టించినట్టు అవుతుంది. మీరు ఆధారాలతో పెట్టాలి. గవర్నమెంట్ ఇప్పుడు మీది ఉంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆధారాలు లేకుండా ఏమైనా మాట్లాడతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆధారాలు ఉండవు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్లు ఏమైనా ఇస్తారా? ప్రతిపక్షాన్ని సహకరిస్తారా? ఏ ప్రతిపక్షం అంతకుముందు కాంగ్రెస్కి ఇచ్చేవాళ్ళ? ఆరోపణ చేస్తారు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అవతల ముందు ఉన్న ప్రభుత్వమో లేకపోతే ఎవరైనా ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే మీ దగ్గర ఆధారాలు ఉంటాయి. డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, మొత్తం ఆఫీసర్లు మీ దగ్గరనే ఉంటారు. కాబట్టి ఆ సాక్ష్యాలను తీసి బయట పెట్టేసి వాళ్ళ తప్పును మీరు ప్రజల ముందు పెడితే మాలాంటి జర్నలిస్టు కూడా మాట్లాడతాం. నువ్వు చూసినరా వీళ్ళు అప్పుడు అట్లా చేసిండ్రు అని. ఏమి లేవు. అరే వీళ్ళు చెప్పిన మొత్తం ఆరోపణలు మొత్తం తప్ప అంటే ఎవడు మాట్లాడాలి? హీరోయిన్ల ఫోన్లు విన్నారు, సిట్టు ఆధారాలు లేవు, ఆన్సర్. క్వశ్చన్ వీళ్ళదే, ఆన్సర్ వీళ్ళదే. ఇంకెవరో ఫోన్లు విన్నారు, సిట్టు లేదు. రేవంత్ రెడ్డి తానే స్వయంగా నేను మా భార్య బెడ్రూమ్లో మాట్లాడుతున్న మాటలు విన్నారు అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు నా ఫోన్ ట్యాప్ కాలేదు అంటున్నాడు. ఏం చేయాలి అంటే ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి భార్య ఇంట్లో రేవంత్ రెడ్డి భార్య మాటలు మొత్తం విన్నారు అని ఎవడైతే రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మాట్లాడినారో వాళ్ళంతా ఇప్పుడు ఏంది? వాళ్ళని ఏమనాలి? వాళ్ళంతా జోకర్ కాలే అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడలేదు, నా ఫోన్ ట్యాప్ కాలేదు అందుకే నేను సిట్టు విలువలేదు అని అంటే వాళ్ళు ఇన్ని రోజులు మాట్లాడిన వాళ్ళు జోకర్లే కదా. గుడ్డిగా నమ్మొద్దు, పాలకులను అసలే నమ్మొద్దు, ఏ పాలకులు ఉన్నా సరే నమ్మొద్దు. ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్కి వస్తాను, నేను మళ్ళీ మిస్ అవుతున్నా. ఇప్పుడు కౌశిక్ రెడ్డి విషయానికి వద్దాం. కౌశిక్ రెడ్డి మాట్లాడే 2 పాయింట్లు. ఒకటి, నా పెళ్ళం ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ఆయన మాట్లాడిండు. ఆయనకి ఏమని మనం వచ్చిందో, ఆయన అంతకుముందు కూడా ఆయన ఫోన్ ట్యాప్ అయితే బంజారా హిల్స్ పోయి కంప్లైంట్ చేస్తే ఆయన మీద ఉల్టా కేసు అయింది. సరే ఆయన పోలీస్ స్టేషన్లో సరిగా గౌరవించలేదంటే పోలీసులను కేసు పెట్టినారు. సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం కేసు పెట్టాలనుకున్నప్పుడు ఏదో కేసు పెట్టవచ్చు, అది అట్లాంటి కేసైనా నిజమైన కేసు అనేది తర్వాత తెలుస్తుంది. అవి తర్వాత విచారణలు ఉంటాయి, కోర్టు ఉంటుంది, అవన్నీ తెలుసు, మనం తెలుసలేము. పోలీసులది కరెక్ట్ అనలేము, కౌశిక్ రెడ్డిది కరెక్ట్ అనలేము. ట్యాపింగ్ అన్నప్పుడు ప్రభుత్వము గత ప్రభుత్వంలో జరిగిన ట్యాపింగ్ మీద సిట్ విచారణ జరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు కూడా ప్రతిపక్షం మాట్లాడుతున్నప్పుడు ఈ గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి కదా ఆ ట్యాపింగ్ని. ఏ గవర్నమెంట్ చేసినా తప్పే. ప్లస్ ట్యాపింగ్ పెద్ద ఇష్యూ కదా. ఇప్పుడు మంత్రుల ఫోన్లు రేవంత్ రెడ్డి గారికి తెలిసిపోయింది, రేవంత్ రెడ్డి గారు వినరు. ఏ మంత్రులు మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి విన్నారో లేదో ఎవరో ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఏ పోలీసు వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు వింటారు. అంతకుముందు ట్యాపింగ్ జరిగితే కూడా కేటీఆర్ పొద్దుగా లేచి వాళ్ళకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అసలు టైమే దొరకదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు టైం పొద్దుపోగా ఢిల్లీ పోతున్నారు. కానీ పరిపాలన ఉన్న వాళ్ళు నేను మస్తు మంది నేను జర్నలిజంలోకి వచ్చిన తర్వాతనే నేను వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిని చూసిన. ఆ తర్వాత వరుసగా ముఖ్యమంత్రులను దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ వస్తున్నా. అందరు తెలుసు ముఖ్యమంత్రులు, కానీ చాలా దగ్గరికి వెళ్ళి వాళ్ళ వార్తలు కవర్ చేయడమో లేకపోతే వాళ్ళ ఎంబడి ఉండడమో, వాళ్ళకి దగ్గరగా ఉండడమో, వాళ్ళని ఇంటర్వ్యూలు చేయడమో, వాళ్ళతో మాట్లాడడమో ఏదో ఒకటి. వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళ సొంత ఫోన్లే వాళ్ళు మాట్లాడరు, మంది ఫోన్లు ఎవడినాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వినాడు, ఎవరో విని చెప్తారు. ఆయన చేస్తే ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే ఆ మంత్రులు మాట్లాడింది విన్నారు అని చెప్తున్నారు కాబట్టి విన్నారు అంటే ఆయన వినడు, ఎవరో చెప్తారు. మరి కౌశిక్ రెడ్డి ఫోన్, వాళ్ళ భార్య ఫోన్ కూడా ట్యాప్ అయింది అన్నప్పుడు ప్రభుత్వం అంతే సీరియస్గా తీసుకోవాలి. అప్పుడే ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అవుతుంది. లేకపోతే ఇది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవుతుంది. ప్రజల ప్రభుత్వం ఎట్లయితుంది? ఇంకో మాట అన్నాడు, కౌశిక్ మాట్లాడింది తప్పే. ఆ మాట ఏమన్నాడు కౌశిక్ రెడ్డి? రేవంత్ రెడ్డి అంతకుముందు ఎక్కడెక్కడ ఏ ఓటర్లో ఎవరితో పండుకుండో నేను మాట్లాడకూడదు, అవి మాకు తెలుసు, నేను బయట పెడతా అంటాడు. అంతకుముందు రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి చాలా క్లోజ్. ఒకటే ప్లేట్లో తిన్నారు, ఒకటే హోటల్లో తిరిగిండ్రు, ఒకటే ఫ్లైట్లో తిరిగిండ్రు, ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే కంచం, అంతవరకు. అంత క్లోజ్ నేను చెప్పేది, అంత దగ్గర వాళ్ళు. ఆయనకు తెలుసో తెలియదో తర్వాత విషయం. ఆయన తప్పు మాట్లాడాడు. ఆయన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే. అట్లాంటివి ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడదు. ఆయన పర్సనల్ మంచిగా ఉన్నప్పుడేమో ఆయన చేసినన్ని కౌశిక్ రెడ్డి కరెక్ట్ అనిపించినాయి. ఇప్పుడు ఈయన బీఆర్ఎస్లో ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి చేసిన తప్పు అనిపిస్తుంది ఆయనకు. తప్పు. కౌశిక్ రెడ్డి మాట్లాడింది 100% తప్పు. మరి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు? రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద అదే కదా మాట్లాడింది. హోటల్లో పోయిండు, నాకు తెలుసు, హీరోయిన్ తెలుసు. మరి ఆయన చూసిండా?
వాళ్ళు చూస్తే ఆయన గవర్నమెంటే ఉంది, ఇప్పుడు తీసి బయట పెట్టి ఆయన క్యారెక్టర్ని పోగొట్టొచ్చు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకూల సోషల్ మీడియా, రేవంత్ రెడ్డి ఉస్కో అంటే డిస్కో అనే మీడియా ఏం చేస్తుంది, కేటీఆర్ క్యారెక్టర్ను పలసం చేస్తుంది. రేపు వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి క్యారెక్టర్ను పలసం చేస్తారా? ఇది రాదు కదా, ఇది జనాలకు అవసరం లేని రాజకీయం, ఇది జనాలకు అవసరం లేదు. అంటే ఇక్కడ జనాలకు అవసరం లేని రాజకీయం అంటూనే కేటీఆర్ క్యారెక్టర్ను ఈయన చూసినావా ఇట్లనంట. రేవంత్ రెడ్డి మాట్లాడాడు అంతకుముందు, రేవంత్ రెడ్డి చెప్తే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళ మీడియా మొత్తం మేమే వార్తలు అసలు రోజు పొద్దుగాలేస్తే పేపర్లలో, వాళ్ళ ఫేస్బుక్లు, వాళ్ళ సోషల్ మీడియా మొత్తం గదే నడిపిస్తున్నాయి. తప్పు కదా మరి అది. కౌశిక్ రెడ్డి మాట్లాడింది తప్పైనప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడింది కరెక్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పే, కౌశిక్ రెడ్డి మాట్లాడింది తప్పే. ఇక దానికి కొంతమంది ఎన్ఎస్సీ వాళ్ళు కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి అట్లెట్లా మరి అదే రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు అదే ఎన్ఎస్సీ ఆయనే ఉన్నారు కదా, మరి అడగొచ్చు కదా. ఆయన పీసీ చీఫ్ ఉన్నప్పుడు మాట్లాడిండు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మాట్లాడిండు. అట్లా మాట్లాడొచ్చు, ఆయన అడగాలి కదా. ఎవరైనా మల్లురావి లాంటి పెద్ద వయసు ఉన్న వాళ్ళైనా మాట్లాడాలి కదా. అరే అదెట్లా అని ఏం మాట్లాడరు. ఏంటంటే మా జీతం మాకు వస్తుంది, మా పదవులు మాకు వచ్చేసినాయి, మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గబ్బు లేపినా మేము మంచిగానే ఉందని చెప్పాలి. రేవంత్ రెడ్డి ఎంత గబ్బు పని చేసినా మేము మంచిగానే ఉందని చెప్పాలంటే అది రాజకీయం అవుతుంది, కానీ ప్రజా సంబంధ రాజకీయం ఎట్లయితుంది? అప్పుడు తప్పు ఎట్లా, ఇప్పుడు ఒప్పు ఎట్లా, ఇప్పుడు తప్పు ఎట్లా, ఇప్పుడు ఒప్పు ఎట్లా? ఇంతే. ఇవి రాజకీయాలు జనాలు అర్థం చేసుకోవాలి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే జనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు అటు ఇటు ఇది తప్పు అయినప్పుడు అది కరెక్ట్ ఎట్లయితుంది? రేవంత్ రెడ్డి తిరితే కరెక్ట్ ఎట్లయితుంది? కేటీఆర్ తిరితే తప్పు ఎట్లయితుంది? కేటీఆర్ క్యారెక్టర్ తీస్తే కరెక్ట్ ఎట్లయితుంది? రేవంత్ క్యారెక్టర్ గురించి మాట్లాడితే తప్పు ఎట్లయితుంది? అన్ని తప్పులే అవుతాయి. జస్ట్ యువతల గట్టు మీద ఉండి అవతల గట్టు మీద రాయేయాలి, అవతల గట్టు మీద పోయి మళ్ళీ మనం అవతల గట్టు మీద రాయేయాలి. ఇది వీళ్ళ నైజం. అదే క్లారిటీగా కనిపిస్తుంది. ఎనీవే, తెలంగాణలో ఈ బస్సు పట్టిన రాజకీయాలను చూస్తే తెలంగాణ దీనికోసంగా తెచ్చుకున్నది. తెలంగాణలో మంచి పరిపాలన ఉండాలి, తెలంగాణ ప్రజలకు మంచి జరగాలి. పోయిన గవర్నమెంట్లో మొత్తం తప్పులు చేసింది అబ్బా. ఆయనే కదా మీరు చెప్పింది, గవర్నమెంట్ మీ గవర్నమెంట్ వచ్చింది అందుకే కదా. మీరు వాటి అన్నిటిని తీసి బయట పెట్టి సరిదిద్దండి. మీరు ఒక్కటని చేస్తున్నారా? ఏం చేస్తలేరు. ఇవే అప్పుడు 4 తిట్టిన వాళ్ళు ఇప్పుడు 8 తిడుతున్నారు. అప్పుడు 4 అబద్ధాలు చెప్పిన అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఇప్పుడు 8 అబద్ధాలు చెప్పాలని మీరే ప్రచారం చేసుకుంటున్నారు. దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఏం జరిగేది? తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇది ఉపోద్ఘాతం కాదు, జనాలకు అర్థం కావాలని చెప్తున్నా రాజకీయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.